హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ లతా శ్రీనివాస్ను. నేనైతే ఈరోజు నుంచి టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది కొలీగ్స్ అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతూ ఉన్నారు, మేడం మీకు వచ్చు కాబట్టి టైలరింగ్ కొంచెం మాకైతే చెప్పండి అంటున్నారు. నేనైతే అనుకుంటూ ఉన్నానండి, కొంతమంది సబ్స్క్రైబర్స్ ఇంకా చాలామంది ఉన్నారు కదా, రానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. అందువల్ల మీకు మొదటి నుంచి మొత్తం కూడా బోర్డు మీద ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సృజనాత్మకత అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఎందుకంటే కొంతమందికి చూస్తూ ఉంటాను నేను, ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఓన్గా ఇంట్లో తల్లి నేర్చుకొని స్టిచ్ చేసినప్పుడు చాలా మనీ సేవ్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి కొంత ఆధారం కల్పించినట్టు అవుతుందండి. అంటే దట్ ఈస్ మై ఫీలింగ్ అనమాట. అందువల్ల నేను ఈ రోజు నుంచి అయితే కంపల్సరీ నాకు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ప్రతిరోజు కూడా ఆఫ్టర్నూన్ టైంలో క్లాసెస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా నేర్చుకొని మీరైతే మంచిగా సృజనాత్మకతను పెంపొందించుకోవాలనేది నా ఆశ అండి. ఓకేనండి, అయితే మనము క్లాసులోకి వచ్చేద్దాము. క్లాస్ నేర్చుకోవాలి అన్నప్పుడు కొన్ని అవసరం అన్నమాట. ఇప్పుడు టైలరింగ్ కావాల్సినటువంటివి కొన్ని ఉన్నాయండి, మెయిన్గా కావాల్సినవి కొన్ని అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ బోర్డు మీద చూడండి, టైలరింగ్ కావాల్సినటువంటి పరికరాలండి కొన్ని. ఇవి నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటాయి అన్నమాట. అందువల్లే మీకు చెప్తున్నాను. టేప్ కావాలండి కంపల్సరీ. ఇక్కడ టేప్ కావాల్సి వస్తుంది. తర్వాత స్కేల్ కావాలండి. ఇప్పుడు ఉన్నాయి అన్నీ తీసి పెట్టున్నాను, ఇదిగోండి ఇట్లా స్కేల్ కావాల్సి వస్తుంది. తర్వాత డ్రాయింగ్ కలర్ పీసెస్ అండి, ఇవన్నమాట. డ్రాయింగ్ కలర్ పీసెస్ అంటే మనము మార్కర్స్ అంటాము, ఇవి మార్క్ చేసుకోవడానికి కంపల్సరీ కావాలి. తర్వాత అదేవిధంగా కత్తెరండి, ఇలాగా ఒక మంచి కత్తెర కొనుక్కుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి చంక డౌన్ స్కేల్ అండి, ఇది నేర్చుకునేటువంటి వారికి చాలా 100% అయితే ఉపయోగపడుతుంది అనమాట. చంక ఏ విధంగా డ్రాయింగ్ చేయాలి అనే దానికి చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఈ స్కేల్ అయితే కంపల్సరీ అవసరం అవుతుంది, ఈజీగా ఉంటుంది అన్నమాట. తర్వాత చంక లోతు స్కేల్, అంటే చంకను లోతు తీయడానికి ఈ స్కేల్ అయితే కంపల్సరీ అవసరము. చాలా తక్కువే ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. తర్వాత డ్రెస్సెస్ షేప్ స్కేల్ అండి, ఈ మధ్య కాలంలోనే నేనైతే మీషో నుంచి తెప్పించాను. ఇది ఉండింది అనుకోండి, చక్కగా గీసుకోవడానికి, షేప్ రావడానికి, అంటే ఇక్కడ షేప్ తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఫ్యాంట్ మార్కర్ స్కేల్ అండి, అంటే పంజాబీ డ్రెస్ ఫ్యాంట్స్ కుట్టామనుకోండి, ఇది అన్నమాట. ఇది ఫ్యాంట్ మార్కర్ స్కేల్. ఇవి ఉంటే చాలండి, ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి టైలర్స్ అయితే అవుతారండి. నేనైతే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి ఒక 3 times చెప్తే అర్థమవుతుంది, ఇంకొంతమందికి ఒక 5 times లేదా 10 times చెప్తేనే అర్థమవుతుందండి. అంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఐక్యూ పవర్ని బట్టి ఇలాగా మనకు అర్థమవుతుంది అనమాట. కానీ నేను ఆల్రెడీ టీచింగ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇది తెలుసు. అందువల్ల నేను ఒకసారి కాదండి, 1కి 2, 3, 4 సార్లు ప్రతి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా డ్రెస్ స్టిచ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు బాగా అర్థమైతేనే మనకు వస్తుంది అన్నమాట. ఇంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ అండి, ఒక మేడం ఉండేవాళ్ళు, కాలేజ్ మేడము. ఆ మేడం గారు అయితే అది పనిగా నా దగ్గరికి వచ్చి నేర్చుకున్నారు. మేడం బ్లౌజు నేను ఎక్కడెక్కడో నేర్చుకున్నా, నాకు అస్సలు రావట్లేదు, ఖచ్చితంగా మీరు నాకు నేర్పించండి అని అడిగినప్పుడు అసలు ఒక 1 month or 2 months అనుకుంటా నేను నేర్పించానండి. ఇప్పుడైతే ఎంతో చక్కగా కుడుతూ ఉంది.